వెల్కమ్ నమస్తే. మనం ఇప్పుడు టమాటా రైస్ తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటా 500 గ్రామ్స్, ఉల్లిపాయలు 250 గ్రామ్స్, పచ్చిమిర్చి ఒక 6-7, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా సామాన్లు ఇవన్నీ రెండు వేసాను. ఇది మరాఠీ మొగ్గ, మసాలా పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఉప్పు, అన్నం 1 కప్పు. మసాలా పొడి కావాలన్నా వేసుకోవచ్చు, మసాలా సామాన్లు వద్దంటే. అన్నీ రెండే ఉన్నాయి, కొంచెం రైసే. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వీటిని. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, మసాలా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 1 స్పూనే. ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నా, అప్పుడు టమాటా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి ఎగిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు నేను టమాటా వేసుకుంటాను. నేను ఇవన్నీ ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటాను. లాస్ట్లో వేసుకుంటే తక్కువ ఉప్పు పడుతుంది, ఫస్టే వేసారంటే చాలా ఎక్కువ ఉప్పు పడుతుంది. దీనికి మూత పెట్టుకుంటాను. మూత తీసుకుందాం. మన టమాటాలు ఉడికిపోయాయి. ఇవి ప్రాసెస్ అవడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. నేను ఇప్పుడు మూత తీసేస్తున్నాను. ఆ బబుల్స్ కొంచెం ఆగిపోయిన వెంటనే రైస్ కలిపేసుకుందాము. ఇప్పుడు చూడండి అంతా అయిపోయింది. వాటర్ అంతా ఫుల్గా కొంచెం లైట్గా ఉంది. ఇది మనం రైస్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా నేను బాగా కలిపేసుకున్నాను. ఇది చూడండి కొంచెం పొడిగా కావాలి అనుకుంటే రైస్ ఎక్కువ వేసుకోండి, లేదు ఫ్లేవర్ ఎక్కువ కావాలన్నప్పుడు ఇలానే ఉంచుకోండి. ఇది ఒక 5 నిమిషాలు మూత పెడతాను, ఆ ఫ్లేవర్ అంతా రైస్కి ఉంటుంది. ఇప్పుడు నేను మూత తీసుకుంటున్నా. ఒక 5 మినిట్స్ అయిపోయింది. కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ అగైన్.